స్టార్ మహేష్ బాబు జర్మనీ వెళ్ళాడు. రాజమౌళి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్లే సూపర్ స్టార్ జర్మనీ ట్రిప్ వేయాల్సి వస్తుంది. అక్కడ 8 రోజుల స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడంటే అంతా కసరత్తులేమో అనుకున్నారు. కానీ అసలు కథ వేరే ఉంది. ఇక తను ఈ మూవీలో వేయబోయే పాత్ర తాలూకు ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది. ఆల్మోస్ట్ మళ్ళీ తను కౌబాయ్ రోలే వేయబోతున్నాడు. అలా అని ఇది కౌబాయ్ మూవీ కాదు. అక్కడే ట్విస్ట్ ఉంది. సినీ సర్కిల్లో ఆల్మోస్ట్ ఈ న్యూస్ కన్ఫర్మ్ అయింది. గుంటూరు కారం సందడి అటుంచితే ఇక మహేష్తో రాజమౌళి మూవీ సందడి మొదలైంది. కథ పూర్తయిందని రైటర్ విజేంద్ర ప్రసాద్ తేల్చడం ఫ్యాన్స్కి కిక్కిచ్చే అంశం అయితే ఇప్పుడు మహేష్ జర్మనీ ట్రిప్ ఇంకా కిక్కిచ్చేలా ఉంది. రాజమౌళి మూవీ మొదలవుతోందంటే ప్రెస్ మీట్, అందులోనూ జోనర్ అనౌన్స్మెంట్ లాంటివి ఉంటాయి. అవేవీ లేకుండా సైలెంట్గా మహేష్ని జర్మనీకి పంపించేస్తూ జక్కన్న రూట్ మార్చారు. అక్కడ కండలు పెంచేందుకు మహేష్కి ట్రైనింగ్ ఇప్పించట్లేదట. కౌబాయ్ లైఫ్ ఎలా ఉంటుంది, దానికి తోడు కొన్ని హిస్టారికల్ ఈవెంట్లు, ఇవన్నీ అక్కడ 8 రోజులు నేర్పించేందుకు రాజమౌళి వర్క్షాప్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఇది ఇండియానా జోన్స్ లాంటి సినిమానే అని ప్రచారం జరుగుతోంది. అందులో కొంత నిజం ఉంది. కాకపోతే హాలీవుడ్ మూవీ కౌబాయ్స్ అండ్ ఏలియన్స్లో హీరో పాత్రను ప్రేరణగా తీసుకుని ఇందులో మహేష్ని కౌబాయ్గా చూపించబోతున్నారట. అలాని ఇది కౌబాయ్ జోనర్లో వచ్చే మూవీలా టక్కర్ దొంగలా ఉండదట. ఓ రకంగా చెప్పాలంటే ఇండియానా జోన్స్లో హీరో ప్రొఫెసర్, కానీ ఆ పాత్రని కౌబాయ్తో రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ అన్న ప్రచారం జరుగుతోంది.